అసలు ఈ యుద్ధాన్ని ముగించడం ఎలా అనేది ఇప్పుడు అమెరికా ముందున పెద్ద టాస్క్లా కనిపిస్తోంది. ఎగ్జిట్ అనేది లేకుండా యుద్ధంలోకి దిపారు. ఏదో ర్యాపిడ్ వార్లా స్టార్ట్ చేసేసి భయపెట్టేసి ఇరాన్ అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు దాని ఎగ్జిట్ అనేది అమెరికాకు తెలియట్లేదు అనుకోవచ్చా? అంటే ఎగ్జిట్ తెలియక అదే మీరు అన్నట్లు చాలామంది ఫారెన్ పాలసీ డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్పేది వితౌట్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ట్రంప్ ఎంటర్ అయ్యాడు. సో అందువల్ల ఎండ్ గేమ్ ఏంటి అనేది క్వశ్చన్ మార్కే. దీన్ని ఎలా ముగించాలి అనుకున్నప్పుడు అనేక రకాల ఆప్షన్స్తో ట్రంప్ మొదలుపెట్టాడు. మొదటి ఆప్షన్ ఏంటంటే రెజీమ్ చేంజ్, ఇస్లామిక్ పాలనకు ముగింపు పలికి ఆ ప్లేస్లో తన అనుకూలర్ని ఎవరినైనా పెడదామనుకున్నారు. అంటే ఖమేనీని లేపేసి తనకు అనుకూలమైన వ్యక్తిని ఇరాన్లో పెట్టి తాను ఒక వలస దేశంగా దీన్ని నడపాలని, అంటే వెనుజులా మోడల్ అనుకున్నారు. అక్కడ మీకు మదురౌను కిడ్నాప్ చేశారు. మదురౌకు ప్రభుత్వంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోగ్రిడ్జ్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఆ ప్రభుత్వంతోనే తన వ్యవహారం అంతా నడుపుతున్నాడు. సో ఇరాన్లో కనుక్కున్నాడు. కానీ తన స్ట్రాటజీకి తన వార్కు ఎంత తేడా ఉంటుందంటే ఖమేనీ ప్లేస్లో ఎవరినైతే కూర్చోబెట్టాలనుకున్నాడో వాళ్ళందరినీ అమెరికా ఇజ్రాయెల్ చంపేసినాయి, వేరే వాళ్ళు కాదు. వాళ్ళ వారిలో చచ్చిపోయారు. దాంతో అది ట్రంపే చెప్పాడు, నేను పలానా 1, 2, 3, 4 ఇట్లా ఆల్టర్నేటివ్స్ అనుకున్నాం. ఖమేనీ ప్లేస్లో వాళ్ళందరూ అన్ఫార్చునేట్లీ దే డైడ్ ఇన్ వార్ అంటాడు. అంటే తాను ఎవరిని సీట్లో కూర్చుండబెట్టాలనుకున్నాడో వాడినే కాపాడుకోలేకపోతే ఇరాన్ ట్రంప్ స్ట్రాటజీ ఏంటి? తర్వాత ఇప్పుడు అందువల్ల రెజీమ్ చేంజ్ ట్రంప్ లక్ష్యం. ఈ వార్ని ఎండ్ చేయడానికి ఇస్లామిక్ పాలక వ్యవస్థ అంతం కావాలని, అదేమో అంతం కావడం లేదు. ఖమేనీని చంపినా, 40 మంది టాప్ కమాండర్ను చంపినా, ఎంత బెదిరించినా అంతం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు నీకు ఇరాన్లో భీకర విధ్వంసం సృష్టిస్తే సో ఆ విధ్వంసం వలన ఇరాన్ లొంగిపోతుంది అని, సో ఇరాన్ సరెండర్ అవుతుంది అని కూడా అంటున్నాడు. కానీ ఆ సూచనలు ఎక్కడా కనబడతలేదు. మూడోది ఏంటంటే ఇరాన్ ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంటారని ట్రంప్ అంచనాలు వేశారు. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. నాలుగోది ఇరాన్ మిలిటరీ కేపబిలిటీని అండర్మైన్ చేశాడు. కానీ ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటారు దీన్ని మిలిటరీ స్ట్రాటజీలో. అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ ఏంటంటే బలవంతునితో బలహీనుడు పోరాడినప్పుడు బలవంతుడికి ఇబ్బంది కావాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ చేపట్టాడు. ఏంటి, మీరు ఏం చేస్తారో చేయండి, నేనేం చేయను అంతే, నేను సహాయ నిరాకరణ చేస్తాను. కొడతారా, తంతరా, చంపుతారా, ఏం చేస్తారు చేయండి. ఆఖరికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేతులు ముడుచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒక దశకొచ్చే వరకు. అఫ్కోర్స్ నాన్ వైలెన్సే కాదు, అల్లూరు సీతారామరాజు నుంచి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా సాయుధ తిరుగుబాట్లు కూడా జరిగాయి బ్రిటిష్కి వ్యతిరేకంగా. అల్టిమేట్లీ బ్రిటిషర్స్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఈ అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్లో ఏంటంటే ఇరాన్ ఈజ్ వేజింగ్ ఏ లో కాస్ట్ వార్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. షాహీద్ డ్రోన్స్ ఉన్నాయి. ఇరాన్ వాడుతున్న షాహీద్ డ్రోన్ $20,000 to $50,000 ఒక్క డ్రోన్. కానీ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేయడానికి అమెరికా 2 రకాల మిసైల్ డిఫెన్స్లో వాడుతుంది. ఒకటి ప్యాట్రియాట్ మిసైల్స్ అని. ఇది వాడినప్పుడు అమెరికాకు ఒక్క ప్యాట్రియాట్ మిసైల్ ఫైర్ చేస్తే $3 to $4 million ఖర్చు అవుతుంది. $30 లక్షల నుంచి $40 లక్షల. అంటే ఇరాన్ ఖర్చు పెట్టేది $20,000 నుంచి $50,000 అయితే అమెరికా ఖర్చు పెట్టేది $30 లక్షల నుంచి $40 లక్షల. సో కాస్ట్ ఆఫ్ వార్ ఎంత అసిమెట్రిక్ ఉందో చూడండి. ఇక థర్డ్ మిసైల్ అంటారు, దాన్ని వాడాలంటే $10 million ఖర్చు అవుతుంది, $1 కోటి ఖర్చు అవుతుంది. అందుకే అమెరికాకు ఇది కాస్ట్లీ వార్గా మారటానికి కారణం. అంటే నాకు $10 నష్టం అయితే నీకు 10 లక్షలు నష్టం చేస్తాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఇది చాలాసార్లు చెప్పాను. రోడ్డు మీద మనం పోతున్నాం, ఒక సైకిల్ వాడొచ్చి BMW ఒక అడ్డంగా పడ్డాడు. నీకు సైకిల్ వాడితో BMW ఘర్షణ పడలేడు. BMW బలవంతుడు, సైకిల్ మీద పోయేవాడు బలహీనుడు. BMWలో పోయేవాడు పలుకుబడి ఉన్నవాడు, అన్ని రకాల డబ్బులు ఉన్నాయి, అధికారులు, పోలీసులు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కానీ ఏమీ చేయలేడు. ఎందుకు ఏమీ చేయలేడు అంటే ఇద్దరు కలిసి కొట్లాడుతున్నారు అనుకోండి, డ్యామేజ్ ఎవరికి? సైకిల్ మీద ఉన్నోడికి ఏం పోయేదేమీ లేదు, మ్యాక్సిమం అయితే సైకిల్ టైర్ ఫంక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ BMW కారు మీద ఒక రాయి పడ్డా మొత్తం BMW నాశనం అయిపోతుంది కదా. సో అందువల్ల సైకిల్ మీద పోయేవాడికి వచ్చే నష్టం చాలా పరిమితం.
BMW కార్ల పోయేవాడికి అయ్యే నష్టం చాలా ఎక్కువ. దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అందుకే మీకు ఏమాత్రమూ భయపడకుండా ఇరాన్ కొట్లాడగలుగుతుంది. సో ఇప్పుడు ఒక్క షహీద్ దానిలోనే మీకు తేడా చెప్పాను. సో అందువల్ల ఇరాన్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ అమెరికా మిత్ర దేశాలకు కల్పించడం ద్వారా చేస్తుంది. ఇప్పుడు రెడ్ సీలో 12% గ్లోబల్ ట్రేడ్ వెళ్తుంది. హూతీలు రెడ్ సీని బ్లాక్ చేయడానికి నీకు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆయుధాలను ప్రయోగించి కూడా రెడ్ సీలో షిప్లను డ్యామేజ్ చేయగలుగుతాడు. సో ఇరాన్ మీకు వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. సో అదే మీకు హూతీల దాడుల నుంచి షిప్స్ను కాపాడాలంటే పెద్ద వార్ షిప్స్ పంపాలి అమెరికా. సో అందువల్ల ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల ట్రంప్కు దీని ఎండ్ గేమ్ అర్థం కావడం లేదు. సో అల్టిమేట్గా వన్ ఫైన్ మార్నింగ్ ఈమె డిక్లేర్ విక్టరీ, గెలిచిపోయాను, ఇంకెక్కడ ఉన్నది అని. మీరు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు అప్పయ్యి వెళ్ళిపోలేదు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని చెప్పి గుడ్ తాలిబాన్తో అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు తాలిబాన్లు గుడ్ తాలిబాన్లో వాళ్ళు గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ ఉంటుందా? ఇప్పుడు మీకు గుడ్ ఇస్లామిక్ రెజీమ్ అని క్రియేట్ చేసి, సో వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఆ కమేని చచ్చిపోయినాడు 86 ఏళ్ళలో దుర్మార్గుడు. సో ఈ 50 ఏళ్ళ ముస్తఫా కమేని చాలా మంచివాడు. సో ఈజ్ లిజనింగ్ టు మీ అండ్ ఈజ్ ఐ సీమ్స్ టు బి అన్ టెరిఫిక్ గాయ్ అని చెప్పి వెళ్ళిపోయిన ఆశ్చర్యం. ఇప్పుడు సిరియాలో అల్షరా $1 కోటి ప్రకటించారు వాడు టెర్రరిస్ట్ అని చెప్పి, అల్ఖైదా, ఐసిస్. ఇప్పుడు ఏమంటాను అల్షరా అని, ఇది టెరిఫిక్ గాయ్ అంటలేడా? ఇప్పుడు అసీం మునీన్ అంటలేడా టెరిఫిక్ గాయ్ అని? Who knows, tomorrow you may say Mustafa Khomeini is a terrific guy. I thought he's like his father, but he's unlike his father. The father is a very bad guy. So good guy. అని చెప్పి ఈ గుడ్ గై కప్పైపు వెళ్ళిపోతున్నట్టు. సో he has his own way of style of living Iran. సో ప్రపంచం అంతా మొయ్యాల్సిందే ఈ యుద్ధ ప్రభావాన్ని. అయితే ప్రపంచమే కదా, అమెరికా కూడా మొయ్యాలి. మీకు అమెరికా కూడా దీన్ని మొయ్యక తప్పదు. అందువల్ల మీకు ఈ గుడ్ గై బ్యాడ్ గై సిద్ధాంతాలు తీసుకొస్తాడు. లేదా చూడాలి, అంటే వార్ను మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. నోబడీ కెన్ ప్రిడిక్ట్ వార్. సినిమాలను ప్రిడిక్ట్ చేయొచ్చు, 10 నిమిషాలు సినిమా చూసాక అర్థమవుతుంది లాస్ట్కి ఏం జరుగుతుంది అని. సో కానీ వార్లను మనం ఎప్పుడు ప్రిడిక్ట్, ఎందుకంటే వార్లో అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. మీకు ఒక థియరీ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ సోషల్ యాక్షన్స్ అని. అంటే కొన్ని చర్యల వల్ల ఇలా జరుగుతుందని చెప్పలేము, ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేము. అందువల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇరాన్ సర్వనాశనం చేసి లొంగ తీసుకుంటారా, లేకుంటే మరి ఏ రకంగా చేస్తారు అనేది స్టిల్ $1 మిలియన్ క్వశ్చన్ యాజ్ ఆఫ్ టుడే. అందువల్ల నేను భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇరాన్ గెలుస్తుంది అని అనడం లేదు, అమెరికా గెలుస్తుంది అనడం లేదు. యాజ్ ఆఫ్ టుడే ఒక ట్రంప్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్. సో 15 రోజులు అయిపోయింది, వే అవుట్ ఏంటి, వే అవుట్ కనిపించడం లేదు, తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు. సో మీకు నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ వారమో పెరిగిపోతుంది, జియో పొలిటికల్ కాస్ట్ పెరుగుతున్నది, జియో ఎకనామిక్ కాస్ట్ పెరుగుతున్నది. అమెరికాలో ఫ్యూయల్ రేట్లు పెరిగాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అమెరికాలో కూడా. సో ఇది అమెరికన్ మార్కెట్స్ అన్నీ అతలాకుతలమయ్యాయి, కరెన్సీ మార్కెట్స్ దెబ్బతిన్నాయి. సో మీకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అమెరికాలో కూడా. సో అమెరికాలో ఈ వార్ను వ్యతిరేకించే పబ్లిక్ ఒపీనియన్ పెరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ పొలిటీషియన్. సో దేనికైనా భయపడడు, కానీ ప్రజల అభిప్రాయానికి భయపడాలి కదా. సో అందువల్ల తన దేశ ఓటర్ల అభిప్రాయానికి కదా భయపడాలి కదా. సో ఈ గందరగోళం అయితే డెఫినెట్గా యాజ్ ఆఫ్ టుడే దెర్ ఈజ్ సీమ్స్ టు బి కంప్లీట్ కన్ఫ్యూజన్.